మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ఈరోజు మాట్లాడాలి అంటే ముందుగా రెండు రాజకీయ పార్టీలు రాజకీయ కోణంగా చేసే ఒక రచ్చ జరగబోతున్నటువంటి రోజు. ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మేడిగడ్డకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, సీతక్క, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి అక్కడ ఉన్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అక్కడి నుంచి ఇవ్వబోతున్నారు. అండ్ అట్లానే సెక్రటేరియట్ నుంచి కూడా మీడియాకు బస్సు కూడా ఏర్పాటు చేసింది. మొత్తం అందరు అక్కడికి వచ్చి ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది కవర్ చేయడానికి. ఇదిలా ఉంటే నిన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. కృష్ణా జలాలు ఏదైతే ఉందో అది కేంద్రీకృతం చేయట్లేదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. చలో నల్గొండ సభ ఎఫెక్ట్ వల్లనే అది జరిగింది అని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు తీర్మానం అసెంబ్లీలో పెట్టారని చెప్పి నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. నిన్న అసెంబ్లీ మంచి రభసతో సాగింది. యాక్చువల్గా బడ్జెట్ గురించి సాగాల్సినటువంటి అసెంబ్లీ కాస్త మరి ఈ కృష్ణా జలాల గురించి సాగిందని చెప్పుకోవాలి. అట్లనే నిన్న జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు మరి అసెంబ్లీలో వీడియోలో చూపించడం జరిగింది. అండ్ అలాగే ఇక బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక 21 సార్లు హరీష్ రావు మైక్ కట్ చేసిరు అని చెప్తా ఉన్నారు. బట్ వేర్ ఈస్ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్? బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఎక్కడ? లీడర్ రాకుండానే ఛాంబర్ చిన్నగా ఉంది పెద్దగా ఉంది అంటే కాదు కదా. బట్ ఎనీవేస్ ఏదేమైనప్పటికీ ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ప్రొటెస్ట్ చేయడం వల్లే, చలో నల్గొండ సభ ఏర్పాటు చేయడం వల్లే కాంగ్రెస్కి వణుకు పుట్టి మరి చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సరే, ఏదేమైనా వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదనాలి? ఖచ్చితంగా మనం కూడా ఒప్పుకుందాం. కానీ ఈరోజు నల్గొండలో మరి కేసీఆర్ అడుగుపెట్టబోతున్నారు. మొట్టమొదటిసారి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడలే, ప్రెస్ మీటు పెట్టలే, ప్రజల ముందుకు రాలే, సో ఏమీ కూడా చేయలేదు. తర్వాత కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిసారి అంటే 2 నెలల తర్వాత మొట్టమొదటిసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చలో నల్గొండ సభలో మాట్లాడబోతున్నారు. అండ్ అలాగే బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, లేకపోతే కృష్ణా జలాల గురించి అయితేనేమి, ఈ 2 నెలల పాలన గురించి అయితేనేమి, ఈ 6 గ్యారంటీల గురించి అయితేనేమి, సో ఇవన్నిటి గురించి మరి కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. చలో నల్గొండ సభ అని చెప్పి మరో ఉద్యమం లాగానే ఇక అది షురూ చేయాలని చెప్పి అనుకుంటున్నారు జనాల మధ్యలో. బట్ అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత జనాలకి సభ ఇక్కడ నల్గొండలో పెట్టి మన నల్గొండ సభలో వస్తున్నాడు. అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళ కోసం అయితే కాదు, కేసీఆర్ ఏం మాట్లాడతారు, స్పీచ్ ఎట్లుంటుంది ఏంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరో పక్క దీన్ని తిప్పికొట్టడానికి మీరు చలో నల్గొండ సభ పెడతారా, మేము చలో కాళేశ్వరం పెడతాం, అక్కడ పోయి మీరు చేసినవన్నీ కూడా చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం గంపగుత్తగా మరి మేడగడ్డ పోయి అక్కడ నుంచి మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. అక్కడ మొత్తం కూడా అందరు ఒకేసారి వెళ్ళి వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టార్గెట్ చేస్తూ ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నాయి. ఆశ్రవ్య బాగానే ఉంది, మరి కాంగ్రెస్ ఏమో మేడిగడ్డ అంటుంది, బీఆర్ఎస్ ఏమో చలో నల్గొండ అంటుంది, మరి బీజేపీ ఏమంటుందంటే ఏమన్నది. బీజేపీ సైలెంట్గా ఉంటూ తన ప్రచారం తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు ఈ 2 కావాలనే ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. సర్వసాధారణం. ఏదేమైనప్పటికీ ఈరోజు మాత్రం అందరు ఈగర్గా మరి కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ దిష్టి బొమ్మలు తగలబెట్టడం కావచ్చు, నిన్న కోమటిరెడ్డి గారు వ్యాఖ్యలు చేసిండ్రు, ఏ రకంగా వస్తారు, ఒకవేళ నల్గొండలో అడుగు పెడితే ఇచ్చిన హామీలు ఏమైనాయి, నల్గొండ ప్రాజెక్టులు ఏమైనాయి, ఇవన్నీ కూడా మరి మాట్లాడు అని చెప్పి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
మరి చెప్పడం అయితే జరిగింది.